మాజీ శాసనసభ్యులు రైతుల పేరు మీద ఒకటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి అవగాహన రాహిత్యమా మరి ఏమో తెలియదు ఆయనకు. మేము మొన్ననే విజిట్ చేసిపోయినాము. మేము 89 లెవెల్లో ఉన్నప్పుడు విజిట్ చేసి రైతులందరికీ చెప్పినాం, ఎప్పుడు అలుగొస్తుందో ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మనకు ఓవర్ఫ్లో అయినప్పుడు ఖచ్చితంగా మేము నీళ్లు వదులుతామని చెప్పడం జరిగింది. గత సంవత్సరంలో కూడా నేను వచ్చిన 3 రోజులకే నీళ్లు నిండినాయి. నీళ్లు వదిలి మొత్తం అందరు నాట్లైన తర్వాత 5 రోజులు నీళ్లు వదిలిన తర్వాత నీళ్లు స్టాప్ చేయడం జరిగింది. నువ్వేమో ఖాళీ నీ స్వార్థ రాజకీయాలు, నీ ఓట్ల రాజకీయమే చూసుకుంటా ఉన్నావు. గతంలో నల్లవాగు కాలువలు మొత్తం మీరు అందరు చూసిండ్రు. మొత్తం చెరువులు నింపుకున్నాడు. చెరువులు నింపుకుంటే పర్వాలేదు, మొత్తం వాళ్ళ పొలాలని వారిన తర్వాతనే బీద రైతులకు నీళ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు కూడా నీళ్లు సక్రమంగా ఇవ్వలేదు. మీరు గతంలో కిషారెడ్డి గారు ఉన్నప్పుడు 89-90లోనే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చినాం. మొన్ననే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చినామని చెప్తా ఉన్నాం. ఈ పూడిక అనేది ట్రాక్టర్లు పెట్టి పూడిక క్లియర్ చేయడం జరిగింది. మరి మీరు ఏం చేసిండ్రు? కనీసం నీళ్ళిడడానికి వస్తే గత సంవత్సరంలో కనీసం మీరు బుష్ కటింగ్ కూడా చేయలేదు. కానీ బుష్ కటింగ్ పేరు మీద మీరు ఎన్నో బిల్లులు లేపుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరికి చెప్తా ఉన్నాం. గతంలో మీ హయాంలో కూడా నల్లవాగు నిండు కుండలా ఉంటే కూడా మీరు నీళ్ళు ఇడవలేదు. అప్పుడు మేమందరం పాదయాత్ర చేపట్టి మొత్తము మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి పంటలు ఎండిపోతా ఉన్నాయి, రైతులకు నష్టమైతా ఉన్నదని చెప్పేసి మేము ఆ రోజు బలవంతంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నీళ్ళు ఇప్పించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా కాంగ్రెస్ పార్టీది, మా కాంగ్రెస్ నాయకులదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. తర్వాత ఈ నల్లవాగు నీళ్లు కూడా టోటల్ గా ఇప్పుడు 93 లెవెల్కి వచ్చిన తర్వాత అలుగు బారడం స్టార్ట్ కాగానే ఎంత అవుట్ఫ్లో ఉంటుందో, ఎంత ఇన్ఫ్లో ఉంటుంది, అంత అవుట్ఫ్లో వరకు మేము ఇవ్వడం జరుగుతుంది. మీరు నీటిని దొంగతనం చేసుకోవడము, మీ పొలాలకు ఫస్ట్ వారించుకోవడము, పేదల కడుపు కొట్టి అది మానుకోండి అని చెప్పేసి మీకు హితబోధ చేస్తా ఉన్నా. కెనాల్లో కూడా ఎవరు కూడా మోటార్లు పెట్టొద్దు అని చెప్పేసి నేను మరీ రైతులను వేడుకుంటా ఉన్నాను. నేను ఎరువులు దొరుకుతలేవు ఎక్కడ అని. ఎరువులు నీకు దొరకలేదేమో మరి. ప్రతి రైతు ఎవరు కూడా కంప్లైంట్ రాలేదు ఇప్పటి వరకు. మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ అధికారులు ఇక్కడే ఉన్నారు. ప్రతి సొసైటీ నుండి కూడా యూరియాను ఎప్పటికప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం రైతులకు. పూలు మొత్తము కాళేశ్వరంకు తీసుకొని పోయినరు. మీరు సొంతంగా డబ్బులు సంపాదించుకున్నారు కమిషన్ల మీద, మిషన్ భగీరథ అని, మిషన్ కాకతీయ అని తప్ప ఎక్కడ కూడా రైతులకు లాభం చేకూర్చలేదు. రోడ్లు అయితే అధ్వాన పరిస్థితికి పోవడం జరిగింది. అసలు రోడ్ల మీద ఎలాంటి మరమ్మతు కూడా చేపట్టలేదు. హ్యామ్ ద్వారా మొన్ననే పంచాయతీరాజ్ R&B కలిపి 205 కోట్ల రూపాయలతో రోడ్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. త్వరలో ఆ రోడ్లు మేము ఖచ్చితంగా పని మొదలయ్యే విధంగా కృషి చేస్తాం. హాస్పిటల్ మీద కూడా మీరు ఇచ్చారు నిన్న మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మందుల కొరత ఎక్కడ లేదు, కావాలంటే చూడండి. మందుల కొరత ఎక్కడన్నా ఉంటే మా ప్రభుత్వం చెప్పి మాకు సలహాలు సూచనలు ఇవ్వండి. వ్యాక్సిన్లు కూడా మేము చేస్తా ఉన్నాం. శానిటేషన్ కూడా ఇంపార్టెంట్ దృష్టి పెట్టి దాన్ని కూడా మేము ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాం. మెడికల్ ఆఫీసర్స్ అందరికి కూడా తిరిగి ట్రాన్స్ఫర్ చేయకుండా వారందరినీ రిక్వెస్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు వారితో సంప్రదించి వారు ఇక్కడ నారాయణఖేడ్లో విధులు నిర్వహించే విధంగా వారిని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. కావాలంటే స్టాటిస్టిక్స్ తీద్దాం, ఎక్కడికంటే ఎక్కడ ఛాలెంజ్. మీ 2023 కంటే ముందు ఎన్ని డెలివరీలు అయినాయి, ఎన్ని సిజేరియన్ సెక్షన్లు అయినాయి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఎన్ని డెలివరీస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి మీరే రికార్డులు చెప్తాయి. ఇకనైనా మీరు ఈ దుష్ప్రచారాన్ని ఆపుకోండి, అబద్ధాల ప్రచారాన్ని ఆపుకోండి. లేదంటే ప్రజలు మరొకసారి మీకు బుద్ధి చెప్తారని చెప్పి చెప్తాం.